అబ్బా నమ్ముదామిని, ఈ గొడవ మూలంగా ఇల్లు రెండుగా విడిపోతుందని నేను ప్లాన్ చేస్తే అది నాకే ఇలా రివర్స్ అయిపోయింది. నేను నీకోసం ఆలోచించి ఇదంతా చేశాను దామిని. అంతకు మించి ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. దయచేసి నన్ను కాపాడు దామిని, ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చేసింది. వద్దు శరణ్య, వద్దు 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 శరణ్య, వద్దు దామిని, వద్దు. నిన్నిలా కాదు, నడవే, బయటకు నడు. రా, దొంగతనం చేస్తావే, దొంగతనం ఇంట్లో దొంగతనం చేస్తావా? రా, శరణ్య, వద్దు. ఆగొదినా. అనన్య వదిన తప్పుని ఈసారికి క్షమిద్దాం. తను నాకు బిజినెస్ పార్ట్నర్. ఈ ఎఫెక్ట్ అనవసరంగా బిజినెస్ మీద పడి అంతా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం. ఉండే మీ ఓర్చుకో, ఓర్చుకో మీ. ఏంది మీ బాగా నొప్పిగా ఉండదా? అవును, పర్లేదులే అమ్మి, నొప్పిగా, నొప్పిని భరించు. నొప్పులు భరిస్తేనే అనుకున్నది సాధించగలవని నువ్వే అనుండావు కదా. అమ్మా, అసలే ఒళ్ళు మంటెక్కిపోయినా నీ మాటలతో మళ్ళీ ఇలా కారం పోస్తే చంపేస్తానేమనుకున్నామా? మొత్తానికి పరిస్థితి కాపడం పెట్టించుకునేదాకా వచ్చిందన్నమాట. అసలుకైతే శరణ్య చేతిలో నీ శవం లేచుండాలి ఇవాళ. కానీ జస్ట్ మిస్, దామిని అడ్డుపడి ఇలా బతికిపోయావు. అయినా నాకు అర్థం కాదు, ఇలా ఎన్నిసార్లని బోల్తా పడతావు? నువ్వు నన్నేదో చెయ్యాలనుకుంటావు, చివరికి నువ్వేదో అయిపోతావు. చెయ్యి, ఇంకా ఏదో ఏదో ఏదేదో చేస్తూ ఆఖరికి నీ జీవితం మొత్తం ఎడారిలా ఎండిపోతుంది. నీ బతుకు ఎండ్ అయిపోతుంది. డౌటే అక్కర్లా. కాంచనా, నువ్వు కాపురం పెట్టుకో. నీకింకా ఈ సేవా కార్యక్రమాలు తప్పవులే. అమ్మే, ఆలోచిస్తా ఉంటే ఆవిడ చెప్పింది నిజంగానే మన ఫ్యూచర్ ఏమోనని నాకు అనిపిస్తూ ఉండదమ్మి. మన ఫ్యూచర్ ఆవిడ చెప్పడం కాదు, ఇప్పుడు ఆ దామిని అడ్డు పెట్టుకుని ఈ కుటుంబం ఫ్యూచర్ ని ఏం చేస్తానో చూద్దువు గాని. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ మేడం,
మేము సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం గారి పిఏని మాట్లాడుతున్నాను మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. సీఎం గారి ఫ్యామిలీ నుంచి మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించారు. మీరు స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం. ఓ అలాగా, తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అక్కా, బావగారు, అందరూ ఒకసారి రండి. ఏంటి ఆనంద? సీఎం గారి ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తున్నారక్కా. అవునా, గ్రేట్ అత్తయ్య గారు. మన ఫ్యామిలీకి ఇన్విటేషన్ అంటే అది ఆ ఫ్యామిలీకా మన ఫ్యామిలీకా? నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నాం మేడం. తెలిసింది, చెప్పారు. నెక్స్ట్ వీక్ 22 సీఎం గారు అమ్మాయి గారి పెళ్లికి రాజ్కోట్ సంస్థ వారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు మేడం. ఇదిగోండి ఆహ్వాన పత్రిక. వెళ్ళొస్తాం మేడం. థ్యాంక్స్ అండి. హలో సార్, ఆ? రాజ్కోటి సంస్థ వారి ఫ్యామిలీ అంటే ఒక్కటి కాదు, రాజ్ అండ్ కోటి అనే 2 ఫ్యామిలీస్. మరి ఇలా ఒక్కరికే ఇన్విటేషన్ కార్డు ఇస్తే ఎలా? మా ఫ్యామిలీకి కూడా సెపరేట్ కార్డ్ ఇవ్వకపోతే అది హాఫ్ ఇన్విటేషనే కదా అవుతుంది. సారీ అమ్మా, ఇంకొకటి తీసుకురా. ఓకే సార్. అదిగో మా అమ్మా నాన్న, వాళ్ళకివ్వండి. ఇదిగోండి కోటేశ్వరరావు ఫ్యామిలీ ఇన్విటేషన్.